ఉన్నతమైన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీ జీవితంలో ఒక మంచి విషయాలు మీకు ఒక 7 విషయాలు నోట్ చేసుకుంటారా? ఏమండి, పాపం అనేటువంటిది ఏదో మనకు తెలిసిన తర్వాత అజ్ఞాతి క్రమం పాపం, ఏమండి, ప్రార్థన చేయకపోవటం పాపం. కాబట్టి మన హృదయమును కఠినపరుచుకునటం పాపం, మేలైనది చేయనెరిగి చేయకపోవటం పాపం. కాబట్టి ఇవన్నీ చేయకుండా ఉండాలి అంటే ఈ 2025వ సంవత్సరంలో నీ గృహంలోనికి దేవుని ఆశీర్వాదాలు రావాలి అంటే మీరేం చేయాలో ఒక 7 విషయాలు మీకు జస్ట్ ఇంటిమేషన్ ఇస్తాను. ఓకేనా? ముగించుకుందాం. తదుపరి మీకు ఈ 2025 సంవత్సరంలో ఇంతకుముందు చేస్తూ ఉంటే నేను చెప్పిన దాన్ని బట్టి ఓకే, ఏమండి, మంచిది. ఒకవేళ చేయకపోతే వాటిని చేసేదానికి మనము ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఆత్మలో తీసుకోవలసినటువంటి ఒక మంచి నిర్ణయాలు మీ గృహంలో దేవుని ఆశీర్వాదాలు రావాలి అంటే ప్రతిరోజు 2 గంటల నుంచి ఏమండి 3 గంటల వరకు ప్రార్థన చేసుకోవాలి. ఏమిటంట? ప్రతిరోజు, అది ఎప్పుడన్నా కానీ ప్రతిరోజు 2 గంటల నుంచి కనీసం ఈ 2025వ సంవత్సరంలో ఏమంటే ప్రతిరోజు 2 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థన చేసుకోవాలి. రెండవ విషయం ఏమిటంటే ప్రతిరోజు కనీసం 30 నిమిషాల నుండి 1 గంట పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోగలిగిన వారిగా ఉండాలి. ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను. సమయమునకు చర్చికి వెళ్ళాలి. ఎప్పుడంటే ప్రారంభించేది ఎప్పుడు, మనం వచ్చేది ఎప్పుడు? ఏమండి, వెళ్ళేదానికి టైం చూస్తాం కానీ వచ్చేదానికి టైం చూస్తామా? కానీ ప్రతిదానికి సమయం మెయింటైన్ చేస్తాం, కానీ చర్చికి వచ్చేదానికి, ఎందుకంటే ఇక్కడికి వచ్చినందువల్ల మీకు ఇచ్చేది ఏమీ లేదు. అలా అని మీరు కూడా అనుకుంటారా నాకు వచ్చేది కూడా ఏమి లేదని? ఇచ్చేది లేదు కానీ వచ్చేది ఉందండి. ఎందుకంటే మేము ఇస్తే మీకు కొంచెమే ఇస్తాం. ఎవరైనా ఇచ్చినా అవసరమైనంత ఇస్తారు, కానీ సమృద్ధిగా ఎవరెవ్వలేరు ప్రియులారా. ఆ సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నువ్వు ఎక్కడికి రావాలా? ఎప్పుడు రావాలా? 2025వ సంవత్సరంలో సమయానికి చర్చికి రావాలి. 4వ విషయం మీకు చెప్తాను. దేవునికి ఇవ్వవలసిన సమయం కానివ్వండి, కానుకలు కానివ్వండి, దేవునికి ఇవ్వటం నేర్చుకోండి. ఏమండి, ఏమిటంట? 4వ విషయం ఏంటంట? దేవునికి ఇవ్వాల్సిన సమయమే కానీ కానుకలే కానీ మీకున్న దానిలో, కలిమిలో, లేమిలో, మీకు ఇచ్చిన దానిలో, ఏమండి, మీ కష్టార్జితంలో దేవునికి ఇవ్వవలసినటువంటి సమయం ఇవ్వాలి. 24 గంటల్లో ఏమండి సమయాన్ని ఇవ్వాలి. మీ సంపాదనలో, కష్టార్జితంలో 10వ వంతు దేవునికి ఇవ్వటం నేర్చుకోండి. ఇచ్చి ఎవరు చెడిపోలేదండి, అలాని ఇవ్వక బాగుపడిన వారు లేరు ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ఈ సంవత్సరమైనా మనం తప్పిపోకుండా పర్ఫెక్ట్ అన్నటువంటి పదాన్ని మనము వినగలిగేటట్లుగా నేర్చుకున్నాం. 5వ విషయం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం నేర్చుకోవాలి. అంత మాత్రమే కాకుండా ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించటం నేర్చుకోవాలి. ఏమని ఏం చేయాలట? దేవుణ్ణి ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించటం నేర్చుకోవాలి. అలాగనే 7వ విషయం ఏమిటంటే దేవుని సన్నిధిలోనంట ఈ విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మలో అనుక్షణం ఆత్మలో జీవించటం. అంటే మనసు చెప్పినట్టుగా కాకుండా ఆత్మ చెప్పినట్టుగా మీరు నడుచుకోవాలి. మనలో 2 విషయాలు ఉన్నాయి కదా, ఒకటి మానవుని ఆత్మ, ఒకటి దేవుని ఆత్మ. కాబట్టి నరుని హృదయంలో ఎప్పుడు ఆలోచనలంట బాల్య దినముల నుంచి అవి చెడ్డగా ఉంటాయంటండి. హృదయ ఆలోచనలు ఎప్పుడు చెడిపోయే ఉంటాయంట బాల్యం నుంచే. అయితే అదే నరుని యొక్క ఏమండి నరునిలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది ఆరిపోకుండా ఉండాలి, వెలుగుతూ ఉండాలంటే మనం చెప్పిన మాట ఏమండి మనసు చెప్పిన మాట మనం వినకుండా మనసు ఇచ్చినటువంటి దేవుని మాట మనము వినేటట్లుగా దేవుని ఆత్మలో
నడిపించబడే వారిగా ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో వాగ్దానాలను బట్టి సంతోషించేదానికన్నా మనం నమ్ముకున్న దేవుణ్ణి బట్టి సంతోషపడేటట్లు నేర్చుకోవాలి. ఈ కొద్ది మాటలు వినివారి వినికిడిలో దేవుడు ఆశీర్వదించి ఫలింపచేయును గాక.